దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. మీరందరూ బాగున్నారని నమ్ముచున్నాను. మరొక ఉదయకాలం ముందు దేవుడు మనల్ని ఈ రీతిగా మనందరినీ ముందుకు నడిపిస్తున్నారు. మరొక దినాన్ని మనకు దేవుడు అనుగ్రహించాడు. సరే, ఆది కాండము 6వ అధ్యాయము 18వ వచనంలో, అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడండ్రులను ఆ ఓడలో ప్రవేశింపవలెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది చాలా అద్భుతమైనటువంటి వాక్యం. ఏంటంటే, ఒక కుటుంబము దేవుని యొక్క బిడ్డలుగా దేవుని యొక్క సన్నిధిలో దేవునితో కూడా దేవుని యందు భయము భక్తి కలిగి నడుచుకుంటున్నటువంటి కుటుంబానికి దేవుడు నిబంధన చేసుకుంటాడు. ఈరోజు మన కుటుంబాలతో కూడా దేవుడు నిబంధన చేసుకోవాలంటే మనము ఈ పరిశుద్ధ గ్రంథాన్ని 66 పుస్తకాలని చదివి ఆత్మీయంగా మనము ఆ పరిశుద్ధ గ్రంథములో లేఖన భాగములను తేరి చూసి మనము ఆత్మీయంగా నడుచుకుంటే, ఆయన చెప్పిన మాట విని ఆ మాట చొప్పున జీవిస్తున్నటువంటి వారముగా మనం ఉంటే ఖచ్చితంగా దేవుడు ఆయన మనతో నిబంధన చేసుకుంటాడు. చూడండి, ఒక అద్భుతం. నోహోతో నిబంధన చేసుకున్నాడు. తన యొక్క భార్యతోనూ కుమారులతోనూ కోడండ్లతోనూ అందరితోనూ నిబంధన చేసుకున్నాడు. ఓడలోకి ప్రవేశించమంటున్నాడు. కుటుంబం అంతా, ఆ కుటుంబాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకంటే ఆది కాండము 6వ అధ్యాయము 5వ వచనం చూస్తే, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచాడు. అంటే వారు చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నోహో దినములో ఉన్నారు. అయితే 8వ వచనం 9వ వచనం 6వ అధ్యాయము ఆది కాండము 8వ వచనం 9వ వచనం చూస్తే, అయితే నోహో యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయన. నోహో వంశవాళి ఇదే. నోహో నీతిపరుడును తన తరములలో నిందారహితుడునై ఉండెను. నోహో దేవునితో కూడా నడిచినవాడు. దేవునితో నడిచినవాడు, ఆయన నిందారహితుడు, నీతిపరుడు, కృప పొందినటువంటి వాడు. ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అని చెప్పాడు. ఒకటి నీతిమంతుడు, కృప పొందినవాడు, నిందారహితుడు. ఆయన ఎంతో ఒక ఉన్నతమైనటువంటి కృప పొందినటువంటి వాడుగా కనబడుతున్నాడు. నింద లేనటువంటి వాడుగా కనబడుతున్నాడు. ఇవన్నీ మన కుటుంబంలో కూడా దేవుని దృష్టికి అగ్గుపడాలని, కనుపరుచుకోవాలని పరిశుద్ధ గ్రంథాన్ని మనకు సూచనగా, దృష్టాంతముగా నోహోను పెట్టాడు. నోహో ఒక అద్భుతమైనటువంటి విషయం. 15వ వచనం, 6వ అధ్యాయం 15వ వచనంలో, నీవు దాన్ని చేయవలసిన విధమిది. ఆ ఓడ 300 మూరల పొడుగును, 50 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తు, చితిసారపు మ్రానుతో నీ కొరకు ఒక ఓడను చేసుకొనుమని చెప్పాడు. అయితే దానికి మూరలు చెప్తున్నాడు. 300 మూరలు పొడవు, 50 మూరలు వెడల్పు, అలాగే 30 మూరలు ఎత్తు అని చెప్తున్నాడు. ఎప్పుడైనా దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు లోబడ్డావా? కానీ మన హృదయాన్ని పరిశీలించుకున్నామా? మనం అందరం కూడా ఒక్కొక్కసారి ఇలాంటి ఆలోచన కలిగినటువంటి వారంగా మనం ఉండాలి. ఎందుకంటే దేవుడు మాట్లాడినప్పుడు ఒక వాక్యం ద్వారా, ఈ వాక్యము నాకు అని చెప్పి మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడే మన జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. ఇది 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండ వర్షము కురిపించే దేవుడు. చాలామందికి ఆయన ఈ విషయం చెప్పాడు, సువార్త కూడా చేశాడు. ఆయన గురించి దేవుడు నాతో మాట్లాడుతున్నాడని చెప్పాడు, ఈ విధంగా చేసుకోమని చెప్పాడు. కానీ ఎవరు కూడా నోహో మాట వినలేదు. అయితే అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో చెప్పబడింది 11వ అధ్యాయంలో, భూమి మీద మనుషులందరి మీద నేరస్థాపన చేశాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయనకి 600 సంవత్సరాలు
నోహోకి 600 సంవత్సరాలప్పుడు, ఆయన వయసు 600 సంవత్సరాలప్పుడు దేవుని మాట వింటున్నాడు. కనీసం నువ్వు 70 సంవత్సరాలు వచ్చినా, 80 సంవత్సరాలు వచ్చినా, మన యొక్క ఆలోచనలు మనకు 50 సంవత్సరాలు వచ్చినా మన ఆలోచనలు, మనకు 40 సంవత్సరాలు వచ్చినా మన ఆలోచనలు మార్చుకోలేకపోతున్నాం. నులివెచ్చల జీవితంలో ఉంటున్నాం. ఆత్మీయమైనటువంటి స్థితిలో దేవుని యొక్క స్వరము వినేటట్లుగా మనము ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే మత్తయి సువార్తలో చెప్తున్నాడు, ఈ నా మాట విని వాటి చొప్పున చేయవాడు బండ మీద కట్టబడిన ఇల్లు వంటి వాడుగా ఉంటాడు. వాన వస్తుంది, వాన కురుస్తుంది, వరదలు వస్తాయి, ఆ ఇంటి మీద కొట్టిన ఆ ఇల్లు పడదని చెప్తున్నాడు. ఏంటి దాని అర్థం అంటే, ఈ నా మాటలు విని, నోహో దేవుని యొక్క మాటలు ఎలాగ విన్నాడు? ఏమన్నా మనకు ఇప్పుడన్నా పరిశుద్ధ గ్రంథము ద్వారా మనకు తెలియపరచబడుతుంది. కానీ ఆ రోజుల్లో ఆకాశము నుంచి దేవుడు నోహో అనగానే ఆయన చేతిలో ఉన్న సుత్తి ఆడబడేసాడు, ఆయన చేతిలో ఉన్న కత్తి ఆడబడేసేవాడు. ఆయన చేతిలో ఉన్నటువంటి ఏ ఒక పనిముట్లు ఉన్నా పక్కన పెట్టి, ఒకవేళ భోంచేస్తున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ప్రభువా నేను వింటున్నాను చెప్పు నాయన అనేవాడు అన్నమాట. అందుకే దేవుడు అతన్ని, నోహోని అంతగా హెచ్చించాడు. ఆయన అంతగా హాము, షేము, యాపేతు వారి ముగ్గురు భార్యలను ఆశీర్వదించాడు. వారిని అభివృద్ధి పొంది మీరు భూమిని నిందించుడి అని చెప్పాడు. వారికి కట్టడలు, నియమాలు పెట్టాడు. వారి జీవితంలో సంతోషకరమైనటువంటి ఆనవాలు వారి జీవితంలో భూమి మీద ఉన్నటువంటి మనుషులందరినీ తీసివేసి వారిని మాత్రమే పెట్టాడు. కారణం ఏంటంటే వారు దేవుని మాట వినేవారు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో ప్రభువా చెప్పునైనా వింటానని మోకరించేవారు చాలా తక్కువ. ప్రభువా ఇదిగో నీ వాక్యము నాతో మాట్లాడింది, ఇదిగో నేను నీ వాక్యానుసారంగా జీవించాలని తీర్మానం తీసుకున్నాను ప్రభు అని మాట్లాడేవాళ్ళు చాలా తక్కువ మంది. ఈరోజు ప్రభా ఇది నేను అక్కడికి వెళ్తున్నాను, నాకు సహాయం చేయి ప్రభా, నేను ఈ యొక్క ప్రాంతంలో నాకు ఒక స్థలం దయచేయి, ఒక పెద్ద మిద్దికి దయచేయి, ఒక మంచి గృహము దయచేయి, ఒక వాహనం దయచేయి అని అడుగుతాం. కానీ నోహో అలాగ ఎప్పుడు అడగలేదు. నువ్వేం చెప్తేది నేను చేస్తానన్నా. అందుకే 600 సంవత్సరాలప్పుడు కూడా నోహోని దేవుడు ఆశీర్వదించాడు. దేవుని బిడ్డలారా, ఆకాశ తుమ్ములు విప్పినప్పుడు, ప్రచండమైనటువంటి వర్షము కురిసినప్పుడు వీరు సంతోషంగా ఉన్నారు. వారి మాట జంతువులు విన్నాయి. ఒక్కరోజు ఏనుగుకి మీరు ఎలిఫెంట్కి భోజనం పెట్టగలరా? 2 ఎలిఫెంట్లకి భోజనం పెట్టేదానికి ఆయన చాలా అద్భుతమైనటువంటి విషయం. 6వ అధ్యాయం 21వ వచనం, మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థముల కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము, అవి నీకును వాటికిని ఆహారమగునని చెప్పాను. నోహో అట్లు చేసెను. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేసెను. ఈరోజు నీకు ఎన్నిసార్లు దేవుడు ఏమి ఆజ్ఞాపించినా నీవు వినుటకైతే వింటున్నావు కానీ గ్రహించలేకపోతున్నావు, వినుటకైతే వింటున్నావు కానీ దాన్ని చేయలేకపోతున్నావు. ఈరోజైనా నీ జీవితంలో ప్రభువా నేను వింటాను నాయన, నువ్వు చెప్పు ప్రభువా, నా జీవితాన్ని మార్చు నాయన, నా జీవితంలో ఒక గొప్ప కార్యాలు చేయి ప్రభువా, ఈరోజు నుంచి నీ మాట వినేటట్లుగా నా జీవితంలో నేను తీసుకుంటాను తీర్మానం అనే ఒక వ్యక్తిగా నువ్వు ఉంటే ఖచ్చితంగా నోహోని ఏ విధంగా దేవుడు ఆశీర్వదించాడు, ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడిగా అగుపడితివి అని చెప్పినట్టు 7వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడినట్టు ఆది కాండంలో నిన్ను కూడా దేవుడు దీవిస్తాడు, నన్ను కూడా దీవిస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య, కూడి వచ్చిన బిడ్డలను, ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.